ఇక చూడు కేటీఆర్ ఆయమన్న ముచ్చట చెప్తుండు 10,000 కోట్ల ఆర్థిక మోసం చేస్తున్నారట కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అయినా కానీ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటయ్యారు. 10,000 కోట్ల రూపాయల ఆర్థిక మోసం చేస్తున్నారంట. ఏడా గదే కంచగచ్చిపోలి భూములు ముచ్చట ఉండే కదా, ఆ భూముల మీద పాపం కేసీఆర్ అయితే బల కొట్లాడుతుండులా. అబ్బా మామూలు కొట్లాట కాదు. నాకు తెలిసి ఆ భూములను ఇచ్చిపెట్టే కాలం లేదు. నిజంగా దొంగ అన్నట్లేదు ముచ్చట. ఈ బీఆర్ఎస్ పార్టీలా లాస్ట్ ఓడిపోయినా మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు. గసంటోళ్ళు వాళ్ళు చెప్పినా కానీ సై అందరు నిజంగానే పార్టీ కోసం కష్టపడుతారు అంటే వాళ్ళని ఒప్పుకుంటారు వాస్తవానికి. కానీ ఏకంగా కేటీఆరే అంటుడు ముచ్చట. అవునా? ఇప్పుడు ఆయన పేరేదా గిల్లిరాబో ఉండే. గతంలో నువ్వు పోయి ఆ బిల్లిరావుని కలిసి రాలే కేటీఆర్ కాకియా? నువ్వు పోయి ఆ 400 ఎకరాల భూమి ముచ్చట గురించి మాట్లాడుకొని రాలే? మాట్లాడుకొని వస్తే మీ ఇద్దరికి పొత్తు కలవక నీ దగ్గర కూడా రానియపాయ. అది అబద్ధం కావచ్చునా? ఇది అబద్ధమా? గతంలో పోయి గిదే 400 ఎకరాల భూమి గురించి చిన్నగా లైన్ చేసి ఎట్లా చేసి దాన్ని పని చేద్దామని చూస్తే ఆడ పొత్తు కలవలే. పర్సెంటేజ్ పాడైపోను, ఎక్కువ తక్కువ అయినట్టుది. అది పొత్తు కలవలే. కలవపోయేసరికల్లా సరే బిడ్డ నువ్వు ఎంత ఎత్తులో పడతావు పడు, కానీ రేపో మాపో మళ్ళీ ప్రభుత్వం మాదేగా వచ్చేది, హ్యాట్రిక్ మేమేగా వచ్చేది, ముచ్చటగా గెలిచేది మూడోసారి మేమే. ఒక్కొక్కరిని అప్పుడు లగ్గం చేస్తాం తీయని అనుకుని బయటకు వస్తేవి. ఆయన బేరం ఓకే అయితే మీరు ఆయననే కంప్లీట్ చేయదు. ఇప్పటిదాకా ఆపుదురా. అదొకటి ఉండే, అది ఆల్రెడీ కోర్టులో ఇచ్చినపాటి కేసు లేకనే ఉండే. ఇక గట్ట అనుకొని ఇప్పుడు ఎందుకులే ఎట్లా చేసి మళ్ళీ మూడోసారి గెలిచినాక ఇక అయ్యే చేతుల పని అయినా, అయ్యా అంటే మొత్తం అయ్యే ఉత్తగానే వెనకుంటాడు, మొత్తం నా చేతుల పని అయినా, ఇక నేను చేస్తా ఆ పని అని అనుకొని సప్పుడు కూకుటివి. ఇది అబద్ధం ముచ్చట కావచ్చునా? ఇంకేం చెప్పుకొచ్చిండు? ఇక చాలా చెప్పిన ఆయన ముచ్చట. కానీ సరే ఇప్పుడు భూములు అనగానే వేసుకొస్తున్నావు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు జరంత తెలియదక్కువలు, నిజంగా కూడా తెలియదక్కువలే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ప్లేసులోనే ఈ బీఆర్ఎస్ ఉండి ఈ కేటీ రామారావే ఉంటే ఒక్కొక్కరికి ఉచ్చ ఓపించి ఇది పక్క పచ్చని చెట్టు కింద కూర్చున్నాము. ఇది మాత్రం పక్క. ఈ టైం కల్లా ఎంతమంది జైల్లో పడుతురో. కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఏం పనికి ఇచ్చి పెడతారో మాకైతే తెలుస్తలేదు. పట్నం చుట్టూ ఉన్న భూములన్నీ, పల్లెల్లో ఉన్న భూములన్నీ కబ్జా పెడితే గుంజుకపోతే గంటెడు భూమి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా 15-16 నెలలు అయ్యే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారం వచ్చి ఏడనన్నా ఒక గంటెడు భూమి వెనక గుంజుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? మరి భూములన్నీ గుంజుకొస్తాయిగా ఎక్కడవా? మీరేమో ఇటువంటి పని చేయరు. ఆయన ఏమో ఇంత పొడుగు మాట్లాడుతుంటాడు. ఉన్నది 3-4 ఫీట్లే కానీ ఇంత పొడుగు మాట్లాడుతుంటాడు. అవునా కాదా? కంచగచ్చిపోలి విషయం అనగానే ఇట్లా మంచి పేరు వస్తుందేమని పిట్టలు అడుస్తున్నాయి, గద్దలు అడుస్తున్నాయి. అది అంతా వాస్తవమే. అది ఆల్రెడీ కోడి చెప్పింది. మీరు సపరేట్గా అలాగా ఏరి పెడతా అంటే ఒక్కొక్కరికి నలుగురు మేమంటారు పెళ్లి చేస్తాం అలాగా దాన్ని తెరుగు పోగరని చెప్పారు. అయిపోయింది. ఇక ఆ భూములు కొనబోయంట, అప్పుడే రుణాలు తీసుకొచ్చిరంట, తాకట్టు పెట్టిరంట. మరి నువ్వు తాకట్టు పెట్టినావు, ఎన్ని తాకట్టు పెట్టినావు అయ్యా? మరి నువ్వు ఎన్ని కుదబెట్టావు? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు? మరి ఇది ఎక్కడ పోవాలి? మరి నిన్ను నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మరి మీ మీద ప్రేమనా లేకపోతే ఆయన చేతగాంతనమా నాకైతే తెలియదు. కానీ ఎన్నో రకాలుగా మిమ్మల్ని జైలేసే కారణాలు ఉన్నాయి. ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా ఉంటాయి. భూముల విషయమైనా కానీ, ప్రాజెక్టుల విషయమైనా కానీ, లేకపోతే పథకాల మీద కానీ, లాస్ట్ బతుకమ్మ చీరలో కూడా ఎన్నో వేల కోట్లు, ఎన్నో లక్షల కోట్లు, ఏమో లక్షల కోట్లు, వేల కోట్లు రూపాయలు జరిగిన అవినీతి. కానీ బతుకమ్మ చీరలు ఇచ్చిపెట్టరు. ఇది ఏ పని ఇచ్చిపెట్టి చెప్పురు మీరు? అన్నిటి మీద అవినీతి చేసి పోతిరి. ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఎందుకు దాచిపెడుతున్నారు మిమ్మల్ని? అంటే మైక్ పట్టుకుంటాడు. ఒక్కొక్కరి సంగతి చెప్తా, ఒక్కొక్కరి సంగతి చెప్తా. సంగతి చెప్పేది లేదు, అది సచ్చేది చెప్పేది. పలిపోయిన బయట బుడ్డి, చచ్చిపోయిన బయట పలిపోయిన బుడ్డి పాలిచ్చానంట రుష్టావు. అది బయట చచ్చిపోయా, బుడ్డి వలిగిపోయా, ఇంకేం పాడైద్దాడా? అంతే కదా. ఈ మాటలు చెప్పడానికి చేయడానికి పొంతనే ఉండదు. ఈయన అంటున్నాగానే కాంగ్రెస్ వాళ్ళు పక్క పోయింటి మళ్ళా ఇచ్చిరు. వస్తారా మీరు? చర్చకు వస్తారా? మీరు ఎన్ని భూములు తీసుకురు, ఎన్ని దగ్గర లక్షాలు తీసుకురు, ఎన్ని భూములు కబ్జాలు పెట్టిరు అంటే మరి వాళ్ళు కబ్జాలు పెట్టింది మీకు అధికారం ఉంది, బయట పెట్టాలి కదా. మరి బయట ఎందుకు పెడతలేరు? ఎవడు ఆపుతుండు మిమ్మల్ని? అంటే మీ అందరిది ఒకటే కులం అన్నట. కులం అంటే రాజకీయ కులం.
మా అంతా రాజకీయ నాయకులే ఇవ్వాలి. నువ్వు ఇల్లుంటావు, రేపు పనులు ఉంటావు. మళ్ళీ రేపు నేను ఏమేటి వస్తావు, నువ్వు నా ఏమేటి వస్తావు. ఎందుకు వచ్చిన బాధ పాడైపోయిన జనాలదేనా? మందివే నెత్తులు, మందివే కత్తులు, కొరిగేదే మనం అంతా. మన కత్తా మనది, నెత్తా మనది, మందిదేనా అని అనుకుంటురా? మరి గట్టిగా పాడైంది. జనాల సొమ్ము తిండి మంచిగా ఒక్కొక్కరు బొర్రలు ఇట్టిట పెట్టిరు. ఆ బొర్రలన్నీ వాళ్ళ కొడతా, అందరి వరపోయి అదేంది చెర్లపల్లి జైలేస్తా, చెంచలగూడి జైలేస్తా, ఆడేస్తా ఈడేస్తా అని రేవంత్ రెడ్డి అంటే ఈ రేవంత్ రెడ్డి అయ్యాడు. ఈయనేమో మా డీజర్ టిల్లు కాక ఏమంటాడు, హే దమ్ముంటే నా ఇంటికి కూడా వీగలేరని మీరంటాడు. మరి ఇలా లంగోడు దొంగోడు ఇక మీరే చెప్పుర్రు ప్రజలారా.